హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చదువుకుంటూ ఉంటాం, చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అదే ప్రకారంగా మన పిల్లలను కూడా చదివిస్తూ విద్యావంతులుగాను తీర్చిదిద్దాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారు చదువుకోరు, చదువు వారికి వంట పట్టదు, కాగా స్కూల్కి వెళ్ళడం అన్నా చదవడం అన్నా ఇష్టపడరు. వీటన్నిటికీ కారణం జ్ఞాపక శక్తి. అదే ప్రకారంగా మన జీవితంలో కూడా జ్ఞాపక శక్తి అన్నది అతి ముఖ్యమైనది. జ్ఞాపక శక్తి లేకపోతే ఏమీ చేయజాలము. ఏదైనా సరే ప్రావీణ్యత చూపించాలన్నా, ఏ విద్యలోనైనా సరే మనం ప్రముఖత చూపిస్తూ విస్తరించాలన్నా అతి ముఖ్యమైనది జ్ఞాపక శక్తి. ఆ జ్ఞాపక శక్తి లేక చాలా మంది అదుములుగా మిగిలిపోతూ ఉన్నారు. జ్ఞానికి అదుమునకు, పామరునకు, పండితునకు అతి ముఖ్యమైన భేదము జ్ఞాపక శక్తి. కాబట్టి జ్ఞాపక శక్తి ఉండడం వలన పండితులు మా వైభవంగా జీవనం చేస్తున్నారు. ఆ జ్ఞాపక శక్తి లేకపోవడం వలన పామరులు నిత్య కష్టజీవనులై ఈ సమాజంలో కష్టపడుతూ జీవిస్తూ ఉన్నారు. ఒక పదార్థము, ఒక వస్తువా లేక ఒక పదము, ఒక విషయం విన్న మాత్రమున ఆ జీవనం మస్తిష్కంలో ఉంటూ సమయస్ఫూర్తి కలది ఆ విషయం మనకు జ్ఞప్తికి వస్తే మనమే పండితులుగా మారిపోతాం. అటువంటిది జ్ఞాపక శక్తి. కాగా పిల్లలకు విద్యాభ్యాసం చేస్తున్న వారికి అతి ఆవశ్యకతమైనది జ్ఞాపక శక్తి. ఆ జ్ఞాపక శక్తి పెంపొందించేందుకు చాలా విధానాలు మన ఋషులు మనకి అందించి ఉన్నారు. దానిలో ఒకటి ఇప్పుడు చెప్పబోయే కామాక్ష జ్ఞాపక శక్తి మంత్రం. ఈ మంత్రము కేవలం మంత్ర జపమే కాదు, ప్రయోగం కూడా. శుక్లపక్షంలో వచ్చే రోహిణి నక్షత్రం రోజు ఈ మంత్రమును ప్రారంభించి మరలా శుక్లపక్షము రోహిణి నక్షత్రముతో ముగించాలి. ప్రతిరోజు 21 తులసి ఆకులను సేకరించి అవి ఎర్రని వస్త్రముపై పరచి దానికి ముందుగానే కడిగి శుభ్రపరచి మనం ముందుగా ఆ 21 తులసి ఆకులను మనం జపమున కూర్చున్న ముందు ఉంచుకొని యథాశక్తి కామాక్షాదేవిని పూజించి లేక కులదేవతను ఇష్టదేవతను పూజించి తర్వాత ఈ మంత్రమును 108 సార్లు జపం చేసి ఆ 21 తులసి పత్రములలో 14 పత్రములను మనం స్వీకరించి తర్వాత మిగిలిన 7 ఆకులు ముందు ఉంచుకొని మరల ఇదే మంత్రమును 21 సారి జపం చేసి ఆ ఆకులను కూడా మనం స్వీకరించాలి, అనగా తినేయాలి. ఇలా శుక్లపక్షంతో వచ్చే రోహిణి నక్షత్రం నాడు ప్రారంభించి మరల శుక్లపక్షం వచ్చే రోహిణి నక్షత్రం అనగా ఇంచుమించు 26-27 రోజులు చేయగలిగితే మనకు అపారమైన జ్ఞాపక శక్తి అలవోకగా లభిస్తుంది. ప్రతి విషయము మన మస్తిష్కంలో ఉంటుంది. కాగా ఈరోజు జనులు దారిలోని విషయాలు పట్టించుకుంటున్నారు, ప్రతి విషయాన్ని మస్తిష్కానికి తీసుకెళ్తున్నారు, అవసరమైన విషయాల గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. దాని వలన కూడా మన మెమొరీ యొక్క స్టోరేజ్ లో ఎక్కడైతే మనకు జ్ఞాపకం ఉంటుందో అక్కడ లేనిపోని విషయాలు జమ చేరి ముఖ్య విషయాలను విడిచిపెడుతుంది. ఏది మనకు ముఖ్యము కాదో తెలుసుకుంటూ అవసరమైన దాన్ని స్వీకరిస్తూ ఉంటే జ్ఞాపక శక్తి మరింత పెరుగుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు కామాక్ష జ్ఞాపక శక్తి మంత్రము ఓం నమో దేవి కామాక్ష త్రిశూల ఖడ్గహస్త పాదాపతి గరుడ సర్వలఖీతు ప్రీతయే సమాదాం తత్వ చింతామణి నరసింహ చల చల క్షీణ కోటి కాచ్ఛాని తాళవ ప్రసాదకే ఓం హ్రీం హ్రీం క్రూం త్రిభువన చాలియా చలియాం టహ టహ స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో దేవి కామాక్ష త్రిశూల ఖడ్గహస్త పాదాపతి గరుడ సర్వలఖీతు ప్రీతయే సమాదాం తత్వ చింతామణి నరసింహ చల చల క్షీణ కోటి కాచ్ఛాని తాళవ ప్రసాదకే ఓం హ్రీం హ్రీం క్రూం త్రిభువన చాలియా చలియాం టహ టహ స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో దేవి కామాక్ష త్రిశూల ఖడ్గహస్త పాదాపతి గరుడ సర్వలఖీతు ప్రీతయే సమాదాం తత్వ చింతామణి నరసింహ చల చల క్షీణ కోటి కాచ్ఛాని తాళవ ప్రసాదకే ఓం హ్రీం హ్రీం క్రూం త్రిభువన చాలియా చలియాం టహ టహ స్వాహ.
దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకొని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.